బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమ శ్యామల గారు ఉన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుంటే ఎందుకు బీఆర్ఎస్ అంత రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ చేయడము మాకు అభ్యంతరం లేదు, ఖచ్చితంగా చేయండి, ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాను. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ని బేస్ చేసుకొని ఎట్లా చేయాలా ఏంటిది అని చెప్పేసి ఒకటి ప్రొసీజర్ ఉంది. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం కూడా చేయాలని చెప్పేసి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. ఎటువంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా కేవలం ఇష్టాన్ని రీతంగా కూర్చొని గూగుల్ మ్యాప్ లో నుంచి ఏరియాస్ ని డివైడ్ చేసి దాని బౌండరీస్ ఇచ్చేసి ఇవి డివిజన్లు అని చెప్పేసి ఏదో మా ముఖాన పడేసిండ్రు తప్ప దానికి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు మేము ఇవన్నీ జరిగే క్రమంలో మేము డీసీ గారి దగ్గరికి, జోనల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాసెస్ చేసిన వ్యక్తులతో కూర్చొని ఈ బౌండరీస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే వాళ్ళు కూడా లైవ్ గా వెళ్ళలేదు అక్కడికి. కేవలం సిస్టమ్ మీద కూర్చొని సికింద్రాబాద్ సంబంధించిన బౌండరీస్ తీసుకొని అవన్నీ కలిపిరు. దాని వల్ల మాకు ఇప్పుడు దాకా ఒక్కడే ఎమ్మెల్యే ఉండే సికింద్రాబాద్ సంబంధించి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న బౌండరీస్ ని బేస్ చేసుకొని చూస్తే 5 ఎమ్మెల్యేలు కలిసారు. అక్కడ సనత్ నగర్, ముషిరాబాద్, కంటోన్మెంట్, ఉప్పల్, సికింద్రాబాద్ 5 ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఇప్పుడు రేపటి రోజున ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలే కానివ్వండి, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్సే కానివ్వండి, ఇంకా ఇతర ఏవైనా కావాలన్నా కూడా ఇంతమందిని మేము కన్సల్ట్ చేయాలా. ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇంతమంది దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు బార్డర్ లో ఇక్కడ పద్మారావు గారు ఉంటారు, ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు ఉంటారు. అక్కడ రోడ్ వేయాలంటే ఇప్పుడు ఈయన టైం తీసుకోవాలి, వారి టైం తీసుకోవాలి. అట్లాంటివి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వారిని సరిదిద్దుకోండి, సెట్ చేసి మాకు ప్రాపర్ గా ఒక్కర్లే ఎమ్మెల్యే ఉండే విధంగా బౌండరీ సెట్ చేసి ఇవ్వమని మేము ప్రక్రియకు మీరు స్వాగతిస్తున్నారు కానీ హద్దుల విషయంలో వ్యతిరేకిస్తున్నారు. ప్రాపర్ గా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 27 మున్సిపాలిటీలు కలిపి పెంచుతారు అనుకున్నాం కానీ ఉన్న డివిజన్లను సగం చేసేసి ఇస్తారు అని మేము అనుకోలేదు. ఎందుకంటే రేపు సెంట్రల్ నుంచి ఏమంటారు కులగణన అది అంతా చేసిన తర్వాత కొన్ని కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి. సో ఆ పెరిగినప్పుడు మళ్ళీ కొన్ని డివిజన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు డివిజన్స్ యాడ్ చేస్తే తర్వాత మళ్ళీ వేరే ఎమ్మెల్యేలు, అవన్నీ కన్ఫ్యూజన్స్ ఎందుకు? అదే మీరు ఇంకా సెంట్రల్ మీరు కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఆ ఎమ్మెల్యే లెక్క తీయండి, డివిజన్ లెక్కలు తీసి ఒక ప్రాపర్ గా సెట్ చేసి తర్వాత ఎలక్షన్లకు వెళ్తే అయిపోతుంది కదా అని మా అభిప్రాయం. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఒక సిస్టమ్ కి ప్రజలు అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఎక్కడ ఉన్నారో తెలుసు, ఒక ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో తెలుసు, వాళ్ళ ఆఫీస్ తెలుసు, వాళ్ళకి సంబంధించిన వార్డ్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలుసు, వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలుసు, ఏ అధికారి దగ్గర పోతే వాళ్ళ పని అవుతుంది అనేది 10 ఏళ్ల నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమంటారు ఈ డిలిమిటేషన్ చేసినా వాళ్ళకి ఎక్కడ పోవాలని అర్థం కాదు, ఏ అధికారుల దగ్గరకు పోవాలి. ఎందుకంటే అన్ని మారిపోతాయి, ఖచ్చితంగా ఏది కూడా ముందుట్లాగా ఉండదు. అధికారులు మారితే, బార్డర్స్ మారిపోతే, లైన్లు మారితే అంతా మారిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నా సీతాఫల్ మండి డివిజన్ నాకు ఓవరాల్ గా 60,000 ఓటర్స్ అండి. దాన్ని చిల్కల్గూడ డివిజన్, సీతాఫల్ మండి డివిజన్ అని 2 చేశారు. పాపులేషన్ బేస్ మీద చేసిరని చెప్పట్లేదు, జస్ట్ మేము బౌండరీస్ తీసుకొని చేసినామని అన్నారు. సీతాఫల్ మండి డివిజన్ ని తార్నాకి సంబంధించిన మాణికేశ్వర్ నగర్, రవీంద్ర నగర్, ఓయూ ఏరియా, ఆర్ట్స్ కాలేజ్ ఏరియాని మా డివిజన్ లో కలపడం జరిగింది. సో అక్కడికి గతంలో కూడా ఆ మాణికేశ్వర్ నగర్ సీతాఫల్ మండిలో ఉండే, కానీ మధ్యలో తీయడానికి రీజన్ ఏంటంటే మాకు మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ ని దాటి ఎవరైనా పబ్లిక్ మా దగ్గరికి రావాలన్నా లేదంటే ఏమైనా అధికారుల దగ్గరికి పోవాలన్నా కూడా అదే ట్రాక్ ఉండే. అంటే అప్పుడు ఫ్లైఓవర్ లేకుండే, అది ట్రాక్ ని దాటుకొని వాళ్ళు వచ్చే పరిస్థితి. దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఏదైతే అంటే మర్జ్ చేసే కార్యక్రమం ఉంది 2015 లో, అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని తార్నాక డివిజన్ లో మాణికేశ్వర్ నగర్ ని కలపడం జరిగింది. మళ్ళీ తీసుకొచ్చి సీతాఫల్ మండిలో కలిపారు. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అదే విధం అవుతుంది. మేము స్ట్రైట్ గా వచ్చేటప్పుడు ఇట్లా తిరిగి రావాలా, ప్లస్ రైల్వే ట్రాక్ క్రాస్ అయ్యి రావాలా. దానివల్ల రాత్రిలో పూట ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో వీటిని అన్నిటినీ కూడా మేము ఏమంటున్నాం, డివిజన్లే పెంచాలి అని అనుకున్నారు. మా డివిజన్ ని యథావిధిగా ఉంచి వేరే బౌండరీస్, మీరు ఏవైతే బౌండరీస్ తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఒక డివిజన్ గా చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years నేను ఆ డివిజన్ కి రిప్రజెంట్ చేశాను. 8.5 years నేను డెవలప్మెంట్ వర్క్స్ చేశాను. ప్లస్ ఈ లాస్ట్ 2 years లో మీరు 2 కోట్ల వర్కులు మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 2 కోట్లు మీరు డివైడ్ చేస్తే నేను ఏడ పెట్టాలా, అండ్ ఈ డివిజన్ లో పెట్టాలా, ఆ డివిజన్ లో పెట్టాలా. ఎందుకంటే రేపు ఏడ కంటెస్ట్ చేసినా నాకు రిజర్వేషన్ ని బేస్ చేసుకొని నేను పోవాలా. సో ఏడ పెట్టాలనేది నాకు ఐడియా లేకుండా పోయింది. ఇప్పుడు మేయర్ గారు మంచిగా చెప్తారు, మీరు ప్రజాప్రతినిధులు ఏడైనా నిధులు పెట్టచ్చు అని అంటారు. మరి ఆమె పెడతదా? ఆమెకు కూడా ఐడియా లేదు, ఏడ కంటెస్ట్ చేస్తుందో ఆమెకు కూడా తెలియదు. ఆమె ఆ చైర్ లో ఉంది కాబట్టి ఈజీగా చెప్తుంది. కానీ సెల్ఫిష్నెస్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను నా నియోజకవర్గం రేపు పొద్దున ఓట్లు అడగడానికి పోయినప్పుడు నన్ను ప్రజలు అడుగుతారు, మీరు ఏం చేసినారు ఏంటి అన్నప్పుడు నేను చూపించుకోవాలా, నేను చెప్పాలా.
సో ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నేను డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎట్లా చేస్తా? అండ్ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నేను ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నా. ఇప్పుడు సడన్ గా డివైడ్ చేసేసి వాళ్ళని నన్ను దూరం చేసే ప్రయత్నం అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో వీటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మాకు ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేసి, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కౌన్సిల్ పెట్టిందే మేము మీ అబ్జెక్షన్స్ మీకున్న సజెషన్స్ ని తీసుకొని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని. ఇన్ కేస్ దీన్ని కన్సిడర్ చేయకుండా ఇష్టాన్ని రీతంగా వాళ్ళు అదే ప్రకారంగా పోతారంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా లీగల్ గా దీన్ని ప్రొసీడ్ అవ్వడానికి డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి మీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మీకు ఏం సూచించారు ఈ విషయం పైన? మాకు వారు ఏం చెప్పింది లేదు. అంటే ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో యాజ్ ఎ కార్పొరేటర్ గా మాకేమి ఇబ్బందులు మేము మాకు చెప్పాం, కానీ కేటీఆర్ గారు మాకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. వారు కూడా చెప్పడం ఒక్కటే, కాన్స్టిట్యూషన్ లో ఎట్లుంది, జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఎట్లుందో అట్లా చేయండి. గతంలో కూడా వాళ్ళు కూడా డిలిమిటేషన్ చేసిండ్రు. ఇప్పుడు కమిషనర్ గారు కూడా చెప్పేది ఏంది, గతంలో ఎట్లా చేసారు దాని ప్రకారం మేము ఇప్పుడు చేసినామని అంటున్నారు. గతంలో అప్పుడు కార్పొరేటర్ లేరు. 2014 తర్వాత మనకి 16 లో కౌన్సిల్ అయింది, 15 లో ఎవరు లేరు. సో వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని కొంతమంది రిప్రజెంటేటివ్స్ ని పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే డిలిమిటేషన్ అంతా చేశారు. కానీ ఇప్పుడు ఏకపక్ష నిర్ణయాలే కనిపిస్తున్నాయి తప్ప పబ్లిక్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. కమిషనర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని గురించి నేను ఏమంటున్నా, ఇవన్నీ ఫస్ట్ మా కన్సర్న్స్ తీసుకున్న తర్వాత మీరు మీటింగ్ పెట్టాలా. మాకు క్లారిటీ లేదు. ఇప్పుడు మీరు ఈడ వచ్చి కూర్చున్నాం, ఆడ అధికారులు తెల్లముఖం వేసుకున్నారు, మేము కూడా తెల్లముఖం వేసుకున్నాం. మా అబ్జెక్షన్స్ చెప్పినాం, వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే డిలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ పెట్టిందే వాళ్ళు కదా. ఇప్పుడు బౌండరీస్ ఇచ్చారు కదా, మేము అడిగినాం మరి ఏడు నుంచి చేసారంటే మాకు తెలియదు అంటారు. కేవలం కూర్చున్నాం, ల్యాప్టాప్ ఇచ్చారు, సర్కిల్ గీతలు గీసి ఇచ్చినాం అని చెప్పి మాట్లాడుతున్నాం. గదేం పద్ధతి? ఒక డిలిమిటేషన్ ప్రాసెస్ చేసినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని అమైన్మెంట్ ఏంటిది, దాని ప్రొసీజర్ ఏంటిది అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ చిన్న తప్పు అధికారులు చేసినా ఎవరైనా దానికి కోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ కోర్టుకి వెళ్తే అది లేట్ డెఫినెట్ గా అవుతుంది కదా, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత ఎవరు అడగడానికి దిక్కు దివాన్ ఉండదు. ఇష్టానురీతంగా అధికారులు చేస్తారు. ఏమంటే స్పెషల్ ఆఫీసర్లను పెడతారు, చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరు అడుగుతారు? ఇప్పుడు లాస్ట్ మీరు ఈ టర్మ్ అయ్యే టైంకి మీరు తీసుకొచ్చి పెడతారు. మీకు ఆల్రెడీ తెలుసు చేయాలన్న ఇంటెన్షన్ ఉంది, చాలా కూడా వాళ్ళకి తెలుసు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు ఒక ప్లాన్ పెట్టుకుంటారు. మరి అప్పటి నుంచి మీకు ప్రొసీజర్ ఇట్లా చేయాలని అనుకున్నప్పుడు అప్పుడే పెట్టుంటే ఇది ఒక కొలిక్కి వచ్చేది. కానీ ఇప్పుడు మీరు పెట్టి రేపు పొద్దున కేసులు అయ్యి తర్వాత ఎవరు అడగని పరిస్థితి. ఎందుకంటే ఎవరిని పట్టించుకోరు, వారు మమ్మల్నే పట్టించుకుంటలేరు. మేము ప్రతినిధులనే సరిగా అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు. రేపు పోయి పబ్లిక్ పోయి క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏమైనా సమాధానం దొరుకుతుంది అనుకుంటారా? సో అకౌంటబిలిటీ ఉండదు. కాబట్టి ఏది చేసినా మేము ఉన్న లోపలనే మా టర్మ్ అయ్యే లోపల చేసి ప్రజలకి మాకు అర్థమయ్యే విధంగా మమ్మల్ని కన్విన్స్ చేసే విధంగా మీరు ప్రాపర్ గా చేస్తే దీన్ని ఒప్పుకోవడానికి ఎవరికైనా అభ్యంతరం లేదు. అండ్ మోర్ ఓవర్ చేసే ఏ ప్రక్రియ అయినా కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి, అంటే డిస్టర్బ్ కాదు. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, పొలిటికల్ గా ఆలోచిస్తారు, పర్సనల్ గా ఆలోచిస్తారు, నియోజకవర్గం బేస్ గా. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధికైనా నాకు ఒక ఓటు ఎక్స్ట్రా కావాలనే కోరుకుంటారు, పోవాలని ఎవరు కోరుకోరు. సో ఉన్న వాటిని ఇప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి బాగా ఏడ్చిండ్రు. వారికి ఎన్నో ఏమంటారు చాలా మంది రిప్రజెంటేటివ్స్ ఉండే, ఇప్పుడు కంప్లీట్ గా 19 చేసారు. మా ప్రాంత ప్రజలు ఏమైపోవాలో మాకున్న ఎట్లా అట్లా చాలా మందికి ఇబ్బందులు ఉన్నాయి. సో వారి నియోజకవర్గంలో వారి డివిజన్స్ లలో వారికి ఉన్న అబ్జెక్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు మేము ఒక బౌండరీ అడిగినాం. ఇప్పుడు నా బౌండరీ వచ్చేసి సీతాఫల్ మండి ఎక్స్ రోడ్ నుంచి వారస్గూడ టువర్డ్స్ ఓయూ ఎక్స్ రోడ్ వరకు అట్లా ఒక బౌండరీ తీసుకున్నాం. దాంట్లో ఒక పీసు ఒక ఏమంటే పెట్రోల్ బంక్ ఏమో ఓయూ పోతుందంట, దాని వెనుక ఉన్న ఏరియానేమో నాకు వస్తుందంట. అయితే అదే బౌండరీ సీతాఫల్ మండికి వచ్చే వరకు లెఫ్ట్ సైడ్ ఏమో నాకు వస్తుంది, రైట్ సైడ్ మళ్ళీ చిలకలగూడ డివిజన్ పోతుంది. నేనేమంటున్నా రైట్ సైడ్ రోడ్ కూడా నాకేం, దాని లోపల ఉన్న ఏరియాలన్నీ కూడా మీరు చిలకలగూడలో కలుపుకోమంటున్నా. ఇప్పుడు ఎందుకంటే బార్డరే ఉంటుంది, రోడ్ బార్డరే ఉంటుంది. ఆ పక్కన అది ఏమైనా చూసి కూడా నేను పట్టించుకోద్దా? నాది కాదని చెప్పేసి నేను వదిలేలేను కదా. సో అదేదో ఆ బౌండరీస్ ప్రాపర్ గా మొత్తం నాకు ఇచ్చేసి లోపల నుంచి తీసుకోమని చెప్పేసి మా డిమాండ్ ఉంది. సో దాని ప్రకారం ఒకవేళ కన్సిడర్ చేసి చేస్తే మాకు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. అది కూడా లీగల్ గా పోయి అంటే చట్టబద్ధతతో చేస్తే మాత్రం ఎటువంటి అభ్యంతరాలు అయితే మాకు లేదు. డిలిమిటేషన్ ప్రక్రియ అంతా సాఫీగా సాగుతుంది, ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది. ఎందుకు ప్రతిపక్షం దీని మీద వ్యతిరేకత చూపెడుతుందని మాట్లాడుతున్నారు? ఎక్కడ జరుగుతుంది మేలు ప్రజలకి? ఇప్పుడు అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు 115 తీసుకెళ్లి 300 చేయడం ఏంటిది? ఈ 115 కూడా మొత్తం డివైడ్ చేయడం జరిగింది. అందులో మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ లో మా అడ్డగుట్ట డివిజన్ ని
టోటల్ గా 75% కట్ చేసిండ్రు, 25% యాడ్ చేసిండ్రు. ఇప్పుడు ప్రజలకు కూడా ఇబ్బందే కదా, ఎక్కడ వెళ్ళాలి, ఏ కార్పొరేటర్ వస్తారు, ఏ ఎమ్మెల్యే వస్తారు కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఇంకోటి ఇది చెప్పాలంటే మేయర్ కి ఏం అడిగాం మేము ఫస్ట్, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి అంటే మేడం ఏమన్నారు, లేదు అన్నారు. అయితే ఇట్లనే కౌన్సిల్ జరుగుతుంటే వాళ్ళ కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ ఏమన్నా మేము ముందే మాట్లాడుకున్నాం అంటే వాళ్ళు అనుకూలంగా చేసుకున్నారు వాళ్ళు తప్ప ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాకు అయితే ఇవ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళతోనైనా సరే బీజేపీ వాళ్ళతోనైనా సరే ఏం అఖిలపక్ష మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేయాలి? ఎలాంటి జరగలేదు, డైరెక్ట్ పేపర్ ఇచ్చారు, ఇక్కడ ఇవన్నీ చెప్పారు అంతే. ఎందుకు మరి ఇట్లా చేస్తున్నారని మీరు భావించుకోవచ్చు? వాళ్ళు పెంచుకోవడానికి, మెజారిటీ పెంచుకోవడానికి కాంగ్రెస్. మాకేమనిపిస్తుంది అంటే ప్రజలు కూడా అందరు ఏమంటారు అంటే హైదరాబాద్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు కూడా గెలవలేదు. అది కక్ష పెట్టుకొని ఆ 27 ఏదో బయట నుంచి తెచ్చి ఇందులో కలిపి ఆయన అక్కడ మెజారిటీ పెంచుకుంటున్నాడు. ఇంకోటి అన్ని డివైడ్ చేసినప్పుడు మా అవుటర్ రింగ్ నుంచి కలుపుతున్నారు కదా, అది కూడా డివైడ్ చేయాలి కదా. అవేమో పెద్దగా ఉన్నాయి, మావేమో 70 ఓటర్స్ ఉంటే 25 చేసిండు. మరి వాళ్ళని కూడా అట్లనే చేయాలి, అందరినీ ఈక్వల్ గా చేయాలి. ఇప్పుడు ఒక్క కార్పొరేటర్ 50 మెంబర్స్ ఓటర్స్ ఉన్నప్పుడు అన్ని డివిజన్ అట్లనే ఉండాలి. మా ఓన్లీ హైదరాబాద్ మాత్రం అన్ని తక్కువ చేసేసి అవుటర్లో మాత్రం ఓటర్స్ పెంచిండు. అంటే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఒక చర్చ జరుగుతుంది, నిజమేనా? కనిపిస్తుంది కదండి, ఇది రాజకీయ కోసమే కదా చేసేది, కనిపిస్తుంది కూడా, ప్రజలు కూడా అందరు ప్రశ్నిస్తారు. ఇదేంటి మరి ఇలా చేయడం పద్ధతేనా? కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు తొందర ఏముంది, 1 month లో ఇవన్నీ ప్రాసెస్ అయిపోవడం ఏంటి, డీలిమిటేషన్ అయిపోవడం ఏంటి? తీసుకోవాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ అడగాలి, ఎమ్మెల్యేని అడగాలి, తీసుకొని అందరూ ఒక చర్చకు వచ్చి అది చేస్తే బాగుంటది. మీరే డిసైడ్ అయిపోయి మీరే ఇచ్చేసి మేము అప్పుడే చెప్పేసినాం గాలికి వదిలేసినాం అంటే ఎట్లా? ప్రజలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ప్రజలు ఓటేస్తేనే కదా మేము ఒక కార్పొరేటర్ అయినాము, ప్రజలకు ఇబ్బంది. వాళ్ళకేంది, వాళ్ళు ఏదో చేసేసినాం అంటే వాళ్ళు పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప. ఇంకోటి ఎంఐఎం వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ఒక డివిజన్, వాళ్ళ ఒక కాన్స్టిట్యూన్సీ గా ఇప్పుడు చేసినందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చిందల్లా బాధ మాకు బీజేపీ వాళ్ళకి. అంటే ఈ అభ్యంతరాలకు ఈ రోజే చివరి తేదీ, రేపటి నుంచి ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ డిలిమిటేషన్ ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది. అలా అడుగుతూనే అందుకే ఈ రోజు మీటింగ్ పెట్టినామని చెప్తున్నారు. రేపే లాస్ట్ డేట్ వాళ్ళే అంటారు, ఈ రోజు మీటింగ్ పెట్టినామని వాళ్ళే అంటారు. ఇప్పుడు కూడా ఏం క్లారిటీ లేదు. మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాం అంటారు. అది ఎప్పుడు కూడా ఇస్తారో మాకు తెలియదు, క్లారిటీయే లేదు. అసలు గందరగోళంగా ఉంది మాకైతే, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ మీ నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమైనా సూచన చేశారు మీకు? ఇంకా ఏం చేయలేదు, చేస్తాడేమో అన్న. ఏం చెప్తారు దీని మీద? మీ పోరాటం ఎలా ఉండబోతుంది అసలు? మేము ఏమంటున్నాం అంటే ఏవైతే 150 డివిజన్ కార్పొరేటర్స్ ఉన్నారో అదే విధంగా పెట్టి, ఏవైతే 27 ఇప్పుడు ఇక్కడ కలుపుతున్నారో అవి మార్చండి, అవి 150 చెయ్యండి. ఇవి ఎలా ఉన్నాయి అలానే ఉండనియండి, అలానే ఉండని, కొత్తవి చేసుకోండి అని చెప్తున్నాం అంతే. ఇవి డిస్టర్బ్ చేయకుండా అవి చేసుకుంటే కూడా బాగుంటది కదా. ఇది వాళ్ళకి కూడా ఇప్పుడు కొత్తగానే ఇలా కలవడం, గ్రామ పంచాయతీలు అన్ని ఇలా కలవడం కొత్తగానే, కాబట్టి అక్కడ చేసుకుంటే బాగుంటది. ఇక్కడ డిస్టర్బ్ చేసే బదులు అక్కడ చేసుకోండి, మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు కదా. మాకు కూడా అనిపిస్తారు వేరే వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది, కార్పొరేటర్ మంచిదే కదా. కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే అది మాకు అర్థం అవ్వట్లేదు. దీని ప్రకారంగా చూస్తే వాళ్ళు ఒక ప్లాన్ తోనే చేసినట్టు అనిపిస్తుంది గవర్నమెంట్.